సో అయితే నేను అంటే రైతు కుటుంబంలోనే పుట్టినాము. వ్యవసాయంలోనే పెరిగినాం. మంచి పొలాలు, పశువులు, అవ్వాతాతలు, ఉమ్మడి కుటుంబంలో జస్ట్ మంచిగా అంటే గొప్పగా అనిపించేది అన్నట్టు ఆ రోజులు అన్నట్టు. తర్వాత చదువుకున్నా నేను అంటే అగ్రికల్చర్ యూనివర్సిటీకి వచ్చిన తర్వాత జనరల్గా అంటే నాకన్నా నేను బీఎస్సీ అగ్రికల్చర్, ఎంఎస్సీ, పిహెచ్డీ అంటే ఒక 10 ఏళ్ళు అగ్రికల్చర్ యూనివర్సిటీలో స్పెండ్ చేసినా, కానీ ఆ టైంలోనే నేను డిస్కనెక్ట్ అయినా పొలాలకి. మళ్ళీ పిహెచ్డీ అయిపోగానే మళ్ళీ IIIT హైదరాబాద్లో సైంటిస్ట్గా జాయిన్ అయ్యింది. అప్పటి నుంచి డిజిటల్ అగ్రికల్చర్ పైన, ఎక్స్టెన్షన్ పైన నాది రీసెర్చ్ అంతా కూడా డిజిటల్ ఎక్స్టెన్షన్ అడ్వైజరీ సిస్టమ్స్ అన్నట్టు. దాదాపు ఒక 14 years నేను అక్కడ టైం స్పెండ్ చేస్తున్నాను. IIITలో ఐ వాజ్ ఉంటున్నాను ఫ్యాకల్టీగా. ఆ తర్వాత కేవీకే మెదక్ హెడ్గా మూవ్ అయినాను IIIT హైదరాబాద్ నుంచి. అక్కడ ఒక 2 ఏళ్ళు కేవీకే హెడ్గా చేసిన తర్వాత మళ్ళీ ఈ ప్లేస్కి వచ్చిన అన్నట్టు. తర్వాత మా కంపెనీస్ ఓన్ కంపెనీ, కోవిడ్ టైంలో మా కంపెనీ స్టార్ట్ చేస్తాం, సంవిధ క్రాప్ కేర్ క్లినిక్స్ అని మై ఓన్ కంపెనీ అది. సో దానికి నేను సీఈఓగా చేస్తున్నా. దాంతోపాటు నా రీసెర్చ్ అంటే బేసిక్గా నా ప్యాషన్ ఏంటంటే ఫార్మింగ్, దాంట్లో సస్టైనబుల్ అగ్రికల్చర్ అంటే చాలా ఇష్టం అన్నట్టు. అంటే నేను అంటే దాదాపు more than 20 years ఎక్స్టెన్సివ్గా తిరిగినాను. అంటే ఏపీ తెలంగాణలో అయితే ఆల్మోస్ట్ నేను పోని ప్రాంతం ఉండదు. అన్ని క్రాప్స్ను కొన్ని దాదాపు అంటే నేను ట్రావెల్ చేసింది నా ఇప్పుడు 3 cars చేంజ్ అయినాయి లాస్ట్ 20 yearsలో. 5 లక్షల కిలోమీటర్లు నా కార్లే నేను తిరిగింది. ఇంకా వదిలిపెట్టిన ట్రైన్లోను, ఫ్లైట్లో ట్రావెల్ చేసింది, వేరే వాళ్ళ కార్లలో పోయింది చూసుకుంటే అంత ట్రావెల్ చేస్తున్నాను అన్నట్టు. అంత ఎక్స్టెన్సివ్గా ట్రావెల్ చేస్తున్నాను. కొన్ని వేల మంది రైతులతో నాకు పరిచయాలు ఉన్నాయి. సో దీంట్లో అంతా అంటే నేను గమనించింది ఏంటంటే కెమికల్ అగ్రికల్చరులోనే నా కెరీర్ స్టార్ట్ అయింది. ఎందుకంటే యూనివర్సిటీలో మేము అదే ట్రైన్ అయినాం కాబట్టి. అయితే అక్కడ సొల్యూషన్స్ ఒక దాన్ని సాల్వ్ చేస్తున్నాయి, ఇంకొక 4 ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఒక ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, రైట్, సొల్యూషన్ కదే, కానీ ఇంకొక 4 ప్రాబ్లమ్స్ని అది క్రియేట్ చేస్తుంది అన్నట్టు. ఇట్లా కాంపౌండ్ అవుతున్నాయి అక్కడ, ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వట్లేదు. మనం సొల్యూషన్స్ అని ప్రపోజ్ చేస్తున్నాం కానీ యాక్చువల్లీ ఇట్ ఇస్ కాంపౌండింగ్. అందుకని ఇవి సస్టైనబుల్ కాదనిపించింది. అండ్ నేను IIITలో ఉన్నప్పుడే ఈ సస్టైనబుల్ అగ్రికల్చర్ పైన ఎక్స్పెరిమెంటల్ ఫామ్ అక్కడ ఉండే, ఒక 4-5 ఎకరాల ఫామ్ ఉండే. అక్కడ కూడా నాకు ఆవులు, కోళ్ళు అన్నీ ఇట్లాంటి ఎకో సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ ఉండేది అన్నట్టు. వేరెవర్ ఐ వాజ్ అండ్ ఐ యామ్ అండ్ ఐ విల్ బీ, నా ఎకో సిస్టమ్ ఇట్లనే ఉంటుంది అన్నట్టు. ఆవులు కంపల్సరీగా ఉండాలి, ఆవులు, కోళ్ళు, కుక్కలు, ఈ అన్ని రకరకాల ఎకో సిస్టమ్ ఇట్లా కేవీకేలో వచ్చినా నాకు అదే ఉండేది. అవును, ఇక్కడ కూడా అదే ఉంది అన్నట్టు. కాబట్టి ఇంకా ఆర్గానిక్ ఫార్మింగ్ ఎందుకు చేయాలి అంటే బేసిక్గా ఏంటంటే ద హెల్త్ ఇష్యూస్ అండి. మందులు రైతులు కొడుతున్నారు కదా, వాటిలో సగం నేనే ప్రిస్క్రైబ్ చేస్తాను కదా. నేను చేసేటివి ఉన్నాయి, వాళ్ళు కొట్టేటివి ఉన్నాయి. ఎంత మందులు కొడతారంటే ఆ మార్గా అంటే పిచ్చి పట్టినట్టు. అంటే మందులు, ఎరువులు వేయకుండా పంటలు పండటం లేదు, అది నిజమే. కాబట్టి ఆ పరిస్థితి మనమే తీసుకొచ్చినాం. పంటలు పండవా మందులు, ఎరువులు లేకుండా అంటే ఎందుకు పండవండి? ఇది అంతా 50-60 సంవత్సరాల్లోనే కదా ఇదంతా కూడా మందులు, ఎరువులు వచ్చినట్టువి. అంతకుముందు అంతా ఈ వేల సంవత్సరాల నుంచి వ్యవసాయం ఫ్లరిష్ అవుతుంది, ఇంకొన్ని వేల సంవత్సరాలు పోవాలి కదా. కాబట్టి ఇది ఇంకా అంటే డిస్ట్రక్షన్ వైపే ఉందిగా అని నాకు అనిపించి ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది సస్టైనబుల్ థింగ్, అల్టిమేట్ థింగ్, ఆరోగ్యానికి సంబంధించింది. కాబట్టి అవి మార్కెట్లో దొరకడం లేదు. ఎవరిని అడగాలి అంటే రైతుని అడగాలి. రైతు ఎవరంటే నేనే. మరి నేనే వ్యవసాయాన్ని వదిలిపెట్టేసి చదువుకొని ఉద్యోగాలు చేసి మళ్ళీ మార్కెట్లో కొని ఎవరి మీద నిందలేయాలి? కాబట్టి ఏదో ఒక స్కేల్లో నా బాధ్యతగా, వ్యవసాయం అనేది నా బాధ్యతగా, నా కుటుంబానికైనా కూడా నేను పండించాలి కదా. కాబట్టి ఫండమెంటల్గా నా కుటుంబానికి కావాల్సినవి ప్రొడ్యూస్ చేయాల్సిన బాధ్యత నాది. నేను ఇంక ఊరి మీద చూసినా దొరకదు, ఇంకొకరి మీద నిందలేసినా అది సరైన పని కాదన్నట్టు. కాబట్టి అందుకని నాకు పొలం ఉంది, ఒక 25 ఎకరాల పొలం ఉంది, భూమి ఉంది. కానీ అక్కడికి పోయి చేసేంత ఇదిగా అంటే నాకు అంత కన్వీనియన్స్ లేదు. ప్రయత్నం చేసినా కొంచెం డబ్బులు లాస్ అయినాయి. కాబట్టి వ్యవసాయం ఎంత చేయాలి అంటే మనం నమ్మలేంతే నోట్లో వేసుకోవాలని ఒక సామెత అన్నట్టు. ఎంత చేయగలం అంటే నేను ఒక 2 ఎకరాలు వ్యవసాయం చేయగలను, ఒక 2 ఆవులని సాధగలను అనుకోండి. నా కెపాసిటీ అదే, అంటే నా కుటుంబం నేను చేయగలను. కాబట్టి నా బలం అదే. అంటే నేను దానికి రెస్ట్రిక్ట్ అయినా అన్నట్టు.
సంతోషంగా ఉన్నా. నాకేం కోట్లు సంపాదించాలని లేదు, కానీ నా పాలు నావి, మా ఇంట్లో తాగుతున్న పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి అంతా మేము చేసుకున్నదే. అండ్ మా కోడిగుడ్లు, కోళ్ళు, ఆ పుంజులన్నీ ఉంటాయి. పుంజులు ఎక్కువైతే పొట్లాడుకుంటాయి అన్నట్టు. ఆ పుంజుల్ని అప్పుడప్పుడు ఒకటి పుంజులను కోసుకుంటాం. కోడిగుడ్లు ఎప్పుడు రెగ్యులర్గా ఉంటాయి. మా చేపలు ఉన్నాయి, మా గొర్రె పొట్టేళ్ళు ఉన్నాయి. అండ్ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఇవన్నీ ఎప్పుడప్పుడు అన్ని రకాలు వేసుకున్నాం అన్నట్టు. సో వీలైనంత వరకు ఏంటంటే నాది నేను ప్రొడ్యూస్ చేసుకుంటున్నా, బాగా తింటాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు పుచ్చులు ఉంటాయి కదా, బెండకాయల్లో పుచ్చులు ఉంటాయి, వంకాయల్లో పుచ్చులు ఉంటాయి. ఈ పుచ్చులున్న వాటిల్లో కొట్టే మందులు ఎంత దారుణమైన పాయిజన్స్ అంటే చాలా. ప్లస్ ఇంకోటి ఏంటంటే అవి చాలా రెగ్యులర్గా కొట్టేస్తారు అన్నట్టు వాటికి. నాకు బెండకాయలు కొనాలన్నా తినాలన్నా భయం, ఎందుకంటే ఆ మందులు ఏం మందులు కొడతారో నాకు తెలుసు కాబట్టి నేను బెండకాయ కూర తినాలంటే భయం వేస్తుంది. కానీ ఇప్పుడు మా బెండకాయ కూర మొత్తం నేనే తినేస్తాను. మా ఇంట్లో బెండకాయ కూర నా దగ్గర పెట్టి వేసి ఎత్తుకొని వెళ్ళిపోమంటారు దూరం, నా దగ్గర పెట్టేది గిన్నె, లేకపోతే మొత్తం తినేస్తా. ఎందుకు తినేస్తున్నామంటే నాకు ఇష్టం, నాకు అది చాలా ఇష్టం అన్నట్టు. అందుకని ఎవరన్నా తిన్నారా లేదని నాకు పడదు. అది ఉందా తినేయడమే నాకు పని. లేదు ఎవరికైనా తినాలనుకుంటే నాకు వేసేసి ఎత్తుకొని దూరంగా పెట్టేసుకొని లోపల కిచెన్లో అని చెప్పేస్తాను. అంత తింటా బెండకాయ అన్నట్టు. వంకాయలు కూడా అంతే. గుత్తి వంకాయ కూర అంటే చాలా ఇష్టం కదా, కానీ ఆ వంకాయలు పాయిజన్, పుచ్చులు. కాబట్టి ఇప్పుడు మా వంకాయలు, మా బెండకాయలు, మా టమాటాలు, మా ఆకుకూరలు, కూరగాయలు ఎంతే దిల్బర్ అన్నట్టు, హాయిగా, ఆహ్లాదంగా, ఆనందంగా ఎంత బాగా తింటే. అంతకుముందు భయపడతా దీంట్లో ఏం మందులు ఉన్నాయో, మనకి ఏమరా ఈ కర్మ, ఏమరా ఇది తింటే ఇది, తినకపోతే ఒక ప్రాబ్లం, తింటే ఇంకొక ప్రాబ్లం అన్నట్టు. సో కాబట్టి నాకు సంబంధించినంత వరకు ఆస్తులు ఉన్నాయి, ఇన్ని కోట్లు ఉన్నాయి అనేది కాదు. నాకు తృప్తినిచ్చేది అల్టిమేట్గా అందరూ తినేది ఆ ముద్దే కదా. ఎన్ని కోట్లు ఉన్నా కూడా ఆ ముద్దలో నాకు క్వాలిటీ ఉంది, తృప్తి ఉంది అన్నట్టు. సో అందుకోసమే నేను వ్యవసాయం చేయాలి. ఎవరికైనా కూడా, ఎంత ఆస్తిపరులైనా కూడా, నేను అంటే మీకు ఇచ్చే సలహా అంటే చెప్పేది ఏంటంటే, సలహా కాదు కానీ సలహాలు కానీ నేను చెప్పేది ఏంటంటే, మీ తిండి మీరు పండించుకుంటే మీరు ధన్యులు. వాడు వీడు పెట్టిన తిండి మాత్రం అది తిండి కాదు, విషమే. కాబట్టి వ్యవసాయం అనేది ఒక వ్యాపకంగా కానీ ఉంచుకుంటే, ఇప్పుడు చాలామంది ఏంటంటే వ్యవసాయంలోకి వచ్చినారు పోయినారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఒక 10-12 ఏళ్ళ క్రితం ఏ పేపర్లో చూసినా, ఏ న్యూస్లో చూసినా, లక్షల జీతాల ఉద్యోగాన్ని వదిలిపెట్టిన సాఫ్ట్వేర్ ఇంజనీర్, వ్యవసాయం చేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని అంటారు కదా. ఈ 10 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఎవరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎవరు చాలామంది లేరు. కొత్త వాళ్ళు వస్తున్నారు, కానీ పాత వాళ్ళు అప్పుడు వచ్చిన వాళ్ళు అట్లా వచ్చి గోడకు కొత్తిన బంతిలాగా వెనక్కిపోయినారు. అయినా కానీ వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు, ఎందుకంటే అప్పుడు పొలాలు కొనుక్కున్నారు. ఆ శంకర్పల్లి ఆ పక్కనంతా కూడా అప్పుడు ఎకరం ఎంత 3 లక్షలు 4 లక్షలు, అంటే 5 లక్షల కంటే ఎక్కువ లేదు అప్పుడు కొంటే. ఇప్పుడు 4 కోట్లు 5 కోట్లు 3 కోట్లు, కోటి రూపాయల పైనే ఉంది ఎకరం అన్నట్టు. 2 ఎకరాలు 3 ఎకరాలు కొన్న ఇంజనీర్లు కూడా చూసినారా భూమి ఎంత గొప్పదో చూసినారా. నమ్ముకున్నోడిని బతికిచ్చింది, అమ్ముకున్నోడిని బతికిచ్చింది. కాబట్టి వ్యవసాయం అనేది ఎప్పుడైనా కానీ నమ్మినోడు ఎప్పుడు చెడిపోడండి. కాబట్టి ఏ రకంగా దీన్ని నమ్ముకొని వచ్చిన వాడిని కూడా, అట్లాంటి వాళ్ళని కూడా పాపం ఈరోజు అయితే బయట వేసింది అన్నట్టు. కాబట్టి వ్యవసాయం ఎందుకు చేయాలంటే ఇందుకే చేయాలి, మనం తినడానికి చేయాలి. ఈ భూమి బాగుండడానికి సేంద్రీయ వ్యవసాయం చేస్తే అది కూడా 4 కాలాలు బాగుంటుంది, మనము బాగుంటాం అన్నట్టు.